తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా బ్రష్ పట్టింది. విద్యా సంస్థలు కూడా చాలా వరకు విద్యార్థులను చాలా పెద్ద మొత్తంలో ఇబ్బందులు పెడుతున్నారంటూ ఏబీవీపీ కార్యకర్తలు అయితే తీవ్ర మొత్తంలో ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం కూడా దీనిపైన ఎట్లాంటి స్పందన లేకపోవడం అయితే ఒక ఆసక్తికర అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దీని గురించి మనతో మాట్లాడడానికి పృథ్వీరాజ్ అవుతున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరుగుతుంది అసలు? తెలంగాణ విద్యా వ్యవస్థ కూడా పూర్తి మొత్తంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వక ఒకవైపు ఇబ్బంది పెడతా ఉంటే, మరోవైపు ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులని ఫీజుల పేరు మీద, ఇన్స్టాల్మెంట్ల పేరు మీద విచ్చలవిడిగా వాళ్ళ దగ్గర రాబందుల్లాగా డబ్బులు వసూలు చేసి పేద తల్లిదండ్రుల యొక్క నెత్తుడు అవుతున్నాయి. ఈరోజు రామ్నగర్లోని సన్ ఇంటర్నేషనల్ డిగ్రీ కళాశాలలో ఇన్స్టాల్మెంట్లు పెట్టుకొని ఒక ఇన్స్టాల్మెంట్ ఒక్కరోజు లేట్ అయితే 2000, 2 రోజులు లేట్ అయితే 5000, 3 రోజులు లేట్ అయితే 10,000. అంటే లేట్ ఫీజు అంతా మేము చెప్పేది అంతా కూడా లేట్ ఫీజు. 2000 ఒక్కరోజు లేట్ అయితే 2000, అట్లా 5,000, 10,000 లేట్ ఫీ కూడా 30,000 వసూలు చేసినటువంటి ఘనత సన్ ఇంటర్నేషనల్ కాలేజీది. అంటే పోయిన సంవత్సరము జనవరి నెలలో ఇదే యూనివర్సిటీ అధికారులకి సేమ్ ఇదే తంతు జరిగితే విద్యార్థుల యొక్క ట్యూషన్ ఫీజు లేట్ కడితే చక్రవడ్డీ అంటారు కదా, అట్లా లేట్ ఫీజులు వేసిర్రు. అట్లా లేట్ ఫీజులు వేస్తే మేము యూనివర్సిటీ అధికారులకు కంప్లైంట్ చేస్తే కనీసం ఇప్పటి వరకు ఆ కళాశాల పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇప్పటికి మళ్ళీ ఈరోజు కూడా అదే సంఘటన జరిగింది. మా ఏబీవీపీ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తే ఇప్పుడు మా ఏబీవీపీ కార్యకర్తల పైన కేసులు పెట్టడం జరిగింది. అంటే చక్రవడ్డీలు వేసి, ఫైన్లు వేసి విద్యార్థుల దగ్గర అప్పులలో లాగా ఈరోజు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు జరుగుతుంది. యూనివర్సిటీ అధికారులు ఎందుకు ముద్దు నిద్రలు ఉన్నారు? సంవత్సర కాలం అవుతుంది మందరం కూడా కంప్లైంట్ చేసి. దాదాపు 100 మంది విద్యార్థులు యూనివర్సిటీకి వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పి యూనివర్సిటీ రిజిస్ట్రార్కి, ఆడిట్ సెల్ డైరెక్టర్కి కంప్లైంట్ చేస్తే కనీసం ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అంటే యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్ కళాశాల యజమానులతో కుమ్మక్కయ్యరా? ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ కళాశాల యజమానులతో కుమ్మక్కైందని అందరికి కూడా సందేహం వస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పిల్లల దగ్గర ఫీజులు కట్టలేదన్న నెపంతో ఎక్స్ట్రా డబ్బులు, ఫీజుకు రెండింతలు వసూలు చేయడం అనేది ఎక్కడ కూడా చూడలే. వెంటనే ఖచ్చితంగా యూనివర్సిటీ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి. కళాశాల యొక్క గుర్తింపును రద్దు చేయాలి, కళాశాలను బ్లాక్ లిస్ట్ పెట్టాలి. లేకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఆ కళాశాల యొక్క గుర్తింపు రద్దయ్యే వరకు పోరాడదామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. విద్యాశాఖ ఫుల్ టైం మినిస్టర్ నేను రేవంత్ రెడ్డి చెప్తుంటాడు. మరి ఇలాంటి సందర్భాల్లో విద్యాశాఖలో ఇంత దారుణాలు జరుగుతుంటే ఆయన దృష్టికి వెళ్ళడం లేదా, లేకపోతే అధికారులు తీసుకువెళ్ళడం లేదా? విద్యాశాఖ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ప్రైవేట్ కళాశాల మేనేజ్మెంట్లన్నీ కూడా, కార్పొరేట్ మేనేజ్మెంట్లు కూడా ఆయన దగ్గరికి పోవాలి కాబట్టి ఆయన ఎవరికి విద్యాశాఖ మంత్రి ఇస్తలేడు. విద్యాశాఖ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ కూడా వేరే దగ్గరికి వెళ్తారు. అది ఆయనకి ఇష్టం లేదు. ఆ కమిషన్లన్నీ కూడా రేవంత్ రెడ్డికి కావాలి కాబట్టి విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకుండు. నువ్వెంత మొత్తుకున్నా, నేనెంత మొత్తుకున్నా, నువ్వెంత తోరినా, నేనెంత తోరినా కూడా ఆయన విద్యాశాఖ పక్కలకి ఇచ్చేటువంటి ఆయనకు యోచన లేదు. ఎందుకంటే కార్పొరేట్ ఇచ్చేటువంటి కమిషన్లు ఆయనకు కావాలి. సో విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకుండేది. రాష్ట్రంలో ఎవరైనా కూడా తమ నిరసన స్వేచ్ఛగా తెలిపే అధికారం మేము ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. మరో పక్క చూసుకుంటే మీరు అడిగినందుకు మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం అని, అంటే పోలీస్ స్టేషన్ తరలించడం ఎట్లా చూడొచ్చు అంటారు? అంతే అన్న, ఇప్పుడు వీళ్ళిచ్చేటువంటి కమిషన్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. వీళ్ళిచ్చేటువంటి కమిషన్ల మీదనే వాళ్ళందరూ దానికోసం వాళ్ళు వేచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కుమ్మక్కయ్యారు. దీంతో మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. వాళ్ళు కుమ్మక్కయ్యారు కాబట్టి వాళ్ళపైన ఏం చర్యలు తీసుకోకుండా అడిగిన వాళ్ళ మీద కేసులు పెడుతుర్రు. అంటే ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరం అంటే రాజధాని అయి ఉండి ఇక్కడే ఇంత జరిగితే రాష్ట్రం మొత్తం మీద పరిస్థితులు ఎట్లుంటాయి? ఇక్కడికి దొంగలు అడవులు దోసుకునేది ఇప్పుడు కార్పొరేట్ అనే పేరుతోటి సిటీలకు వచ్చి దోసుకుంటారు అంతే. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటు. అంటే సన్ ఇంటర్నేషనల్ కాలేజ్ సంబంధించి ఎంతమంది స్టూడెంట్స్ బాధితులు ఉన్నారు అనుకోవచ్చు? ఇక్కడ దాదాపు 400 నుంచి 450 మంది బాధితులు ఉన్నారు. ఒక్కొక్క పిల్లగాడి దగ్గర, ఒక్కొక్క విద్యార్థి దగ్గర 10 నుంచి 15,000 లేట్ ఫీజు. నేను చెప్పే ట్యూషన్ ఫీజు కాదు, లేట్ ఫీజే 10 నుంచి 15,000 రూపాయలు కలెక్ట్ చేసిర్రు. 10 నుంచి 15,000 రూపాయలు. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు నిర్భయంగా కాలేజ్ నోటీస్ బోర్డులు అతకబెట్టిర్రు. ట్యూషన్ ఫీ మీరు కట్టడం ఒక్కరోజు లేట్ అయితే, అంటే ఈ దేశంలో పేదరికం అనేది తప్ప? తల్లిదండ్రుల దగ్గర ఒకరోజు లేటు డబ్బులు ఒకరోజు లేటుగా కడితే దానికి అంటే ఫైన్ అంటే ఏంది? తప్పు చేస్తే ఫైన్ వేయాలి. జరిమానా అంటే దేనికి?
నేరం చేస్తే తప్పు చేస్తే జరిమానా వేయాలి అంటే ఈ దేశంలో డబ్బు లేకపోవడం కూడా నేరమేనా? ఈ కళాశాల యజమాని ఏం చెప్తుందంటే యూనివర్సిటీ సిగ్గు లేకుండా యూనివర్సిటీ అధికారులు కూడా ఇదే మాట్లాడుతారు. అడ్మిషన్ టైంలో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారంట. పేరెంట్ ఏంది ఇవన్నీ చూడకుండా సంతకం పెడతాడు. అందులో ఏముందంటే ఎప్పుడన్నా ట్యూషన్ ఫీ కట్టడం లేట్ అయితే మేము ఫైన్ వేస్తామని రాసి ఉంది. అంటే నేను గంజాయి సరఫరా చేస్తానని నీకు అగ్రిమెంట్ ఇచ్చిన, అది చెల్లుతుంది? అది నీకు గంజాయి సరఫరా చేస్తాను నీకు అగ్రిమెంట్ రాసి ఇచ్చిన, నేను కోర్టుకోతో చెల్లుతుంది? అది అంటే ఇన్వాలిడ్ కదా, అది ఇన్వాలిడ్ కదా. నువ్వు డబ్బులు లేట్ కట్టినామని చెప్పి ఫైన్ వేస్తే అది ఒప్పుకుంటావా? సిగ్గు లేకుండా కళాశాల యాజమాన్యం యూనివర్సిటీ అధికారులు అదే చెప్తుర్రు. వాళ్ళు ఒప్పందం చేసుకుని పేరెంట్స్ చూడండి. పేరెంట్స్ ఒప్పందం ఏమైంది? కాంట్రాక్ట్ అది లేకపోతే వ్యాపారమా? ఒక పిల్లగాడి భవిష్యత్తు, ఒక విద్యార్థి భవిష్యత్తు మీద కాంట్రాక్ట్ లేనిది అంటే దేశంలో ఒక తల్లిదండ్రి దగ్గర వివిధ కారణాల వల్ల ఒక రోజు ఫీ కట్టడం లేట్ అయితే తప్ప అది ఎందుకు ఫైన్ వేస్తారు? అంటే యూనివర్సిటీ అధికారులకు కాలేజ్ మేనేజ్మెంట్కు అంతర్గతంగా ఒప్పందాలు ఉన్నాయనుకోవచ్చు ఈ విషయంలో. నేను చెప్పడం కాదన్నా, మీకు అర్థమవుతుంది కదా, మీకు అర్థమవుతుంది కదా. నేను చూపిస్తాను మీకు. నేను పోయిన సంవత్సరం జనవరి నెలలో కంప్లైంట్ చేసిన, ఇప్పటివరకు దాని మీద ఏం చర్యలు తీసుకోలే. ఇప్పుడు వచ్చిన ఆడిట్ సెల్కి ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నట్టు ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకోలే. ఎందుకు తీసుకోలే? నీకు చుట్టాలు అవుతారా ఏమన్నా? నీకేం కాదు కదా. విద్యార్థుల దగ్గర ముక్కుపిండి వసూలు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు నువ్వెందుకంత అంత భయపడుతున్నావు వాళ్ళకి? అంటే లోపాయికార ఒప్పందం ఉంటుంది కదా, లోపాయికార ఒప్పందం వల్లనే నువ్వు ఈరోజు దాని మీద తీసుకోలే. సంవత్సరం అవుతుంది, ఇంకో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, ఈ సంవత్సరం కూడా అట్లా జరిగింది. నువ్వు లాస్ట్ ఇయరే నువ్వు చర్యలు తీసుకుంటే ఇప్పుడు జరిగేదా? వందల మంది విద్యార్థులు అన్యాయం జరిగేదా విద్యార్థులకు? యూనివర్సిటీ అధికారులకు సిగ్గుండాలి. తెలంగాణలో ప్రభుత్వ కళాశాలకు సంబంధించి విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందంటే ప్రైవేట్ సంబంధించిన విద్యార్థులు కూడా ఇట్లా మానసిక వేదన గురవుతున్నారని కూడా అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? విద్యార్థులు, రైతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు ప్రతి ఒక్కరు, ముసలోళ్ళు కూడా, పింఛన్ రాక ముసలోళ్ళు కూడా ఇచ్చినటువంటి హామీ పింఛన్ పెంచుతున్నాడు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా సంతోషంగా లేరు, కేవలం కాంగ్రెస్ నాయకులు తప్ప. ఈరోజు కాంగ్రెస్ నాయకులే రైతుల వేసం వాళ్ళే వేసుకుంటారు, మహిళల వేసం వాళ్ళే వేసుకుంటారు, కార్మికుల వేసం వాళ్ళే వేసుకుంటారు, విద్యార్థుల వేసం వాళ్ళే వేసుకొని రాష్ట్రంలో సుభిక్షంగా ఉంది, సంతోషంగా ఉందని చెప్పి మీరు పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి గ్రామాల్లోకి రండి, ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి మీరు హాస్టల్లో ఒకసారి అడగర్రి, చెప్పు తీసుకొని కొడతారు కాంగ్రెస్ నాయకులు యూనివర్సిటీకి వస్తే. ఏమని చెప్పిండు? మొత్తం యూనివర్సిటీ రూపురేఖలు మారుస్తా అని చెప్పారు కదా. ఏం మార్చిర్రు? తూకం వేస్తే బరాబర్ తరాజులో తూకం వేస్తే బరాబర్ జోకుతారు ఇద్దరు. అంటే మొన్న యూనివర్సిటీలో నిరుద్యోగ కృతజ్ఞత సభ కూడా చాలా గ్రాండ్గా చేసామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఇన్ని రోజులు బీఆర్ఎస్ హయాంలో వాళ్ళంతా నిరుద్యోగులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు కృతజ్ఞత చెప్పుకోవాలి కదా కాంగ్రెస్ నాయకులకు. మీరు దాన్ని ఎట్లా తప్పుపడతారు? మీరు కృతజ్ఞత సభ ఎవడు పెట్టాలి? నీలాంటి నాలాంటి నిరుద్యోగి పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చిందని వాళ్ళు పెట్టాలి. పెట్టింది కదా. అరే ఎట్లా పెడతారా? నా కాంగ్రెస్ నాయకులు ఎట్లా? మన కాంగ్రెస్ నాయకులు పెట్టింది కాకపోతే విద్యార్థులు పెట్టిందా? అంటే నిరుద్యోగులే సంతోషంగా పెట్టిరని చెప్తున్నారు. మరి ఏ నిరుద్యోగం స్టేజ్ మీద ఉండవు చూపించమని ఒకసారి. ఏ నిరుద్యోగతో మాట్లాడిపించారు? ఏ నిరుద్యోగతో? కాంగ్రెస్ నాయకులే స్టేజ్ ఎక్క కాంగ్రెస్ నాయకులే మాట్లాడే. మీరు కిందన విద్యార్థులు మాట్లాడిపిస్తాయి కదా. సిగ్గు లేకుండా బీసీ హాస్టల్కి వెళ్ళి, ఎస్సీ హాస్టల్కి వెళ్ళి, డీసీఎంలో పిల్లల్ని ఎక్కించుకొచ్చి ఆ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇడిచి పెడితే వాళ్ళు నైట్ 12 గంటలకు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొస్తే డబ్బులు ఇవ్వకపోతే గొడవ చేసిరు యూనివర్సిటీలో. యూనివర్సిటీ పరువు తీసిరు వీళ్ళంతా కృతజ్ఞత సభ పెట్టి. మీరు ఒకసారి చూడొచ్చు, మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. బీసీ హాస్టల్ పిల్లలు డబ్బులు తీసుకొచ్చారు, డీసీఎంలో ఎక్కించుకొని వచ్చిర్రు. ప్రోగ్రామ్ అయిపోగానే కారెక్కి వెళ్ళిపోయారు మనోళ్ళు. వీళ్ళు డబ్బులు ఇరని వీళ్ళు గొడవ పెడుతుర్రు. అంటే బయట ఉండరు ఏమో కావాలి. ఉస్మాన్ యూనివర్సిటీలో డబ్బుల కోసం విద్యార్థులు, వాళ్ళు ఉస్మాన్ విద్యార్థులు కాదు, బయట విద్యార్థులు. వాళ్ళు బయట విద్యార్థులు డీసీఎంలు ఎక్కించుకొచ్చి పైసలు ఇస్తే మనం ఎక్కించుకొచ్చి ఇంత బిర్యానీ పొట్లం ఇచ్చి ఉస్మానియా విద్యార్థులు తండోపతండాలకు వచ్చారంటే మేమన్నా పిచ్చోళ్ళమా? సమాజం పిచ్చోళ్ళ, తెలంగాణలో పిచ్చోళ్ళ? వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, కాంగ్రెస్ నాయకుల్లో కృతజ్ఞత చెప్పాలి. సభ పెట్టుకుర్రు, గురుదక్షిణ సమర్పించుకున్నారు. దాంట్లో తప్పేముంది? నిరుద్యోగ కృతజ్ఞత సభనే కాంగ్రెస్ నాయకుల నిరుద్యోగ కృతజ్ఞత సభ. అంటే కాంగ్రెస్ నాయకులు ముందర పెడితే సరిపోతుంది అంతే.